అందరికీ నమస్కారం అండి. నిన్న జరిగినటువంటి అప్పలరాజు ప్రెస్ మీట్ ఎంత దారుణంగా ఉన్నదంటే, ఒక ఎమ్మెల్యే ఆడపిల్ల ఇండు కూడా ఆమెపై ఏ రకంగా మాట్లాడుతున్నావంటే, నీ ఇంట్లో ఉన్న నీ తల్లి, చెల్లి, భార్య అందరూ సిగ్గుపడే విధంగా నిన్న నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడావు. ఆడవాళ్ళతో మాట్లాడే విధానం ఇదేనా అప్పలరాజు? ఎందుకంటే పలాస నియోజకవర్గంలో ప్రతి ఆడపిల్ల కూడా నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడే విధానం ప్రతి ఒక్కరు కూడా చూశారు. నువ్వు ఈ రకంగా మాట్లాడతావు. అసలు నీ బతుకేంటి? శవాల మీద చిల్లర ఏరుకునేవాడు నువ్వు. అర్థమైందా? శవాల మీద చిల్లర ఏరుకునేవాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక కాలేజీలో ఒక అబ్బాయి చంపబడితే కనీసం పోస్ట్ మార్టం కూడా చేయించకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ కేసుని మాఫీ చేశావు. అది కూడా నీ కులస్తులకు సంబంధించిన, మత్స్యకార కులస్తులకు సంబంధించిన వ్యక్తి. కానీ ఒక న్యాయం చేయలేకపోయావు. ఈ రోజు కూడా ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అందుకే నీకు అన్నాను, శవాల మీద చిల్లరేరుకునేవాడు అనేసి. అలాగే మా అధ్యక్షుడు చెప్పినట్టుగా హోటల్లో పనిచేస్తున్న అమ్మాయికి ప్రెగ్నెంట్ చేసి చంపేస్తే అక్కడ 25 లక్షల రూపాయలు నువ్వు నీ బ్యాచ్ ఆ నలుగురు 25 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇది నిజం కాదా? ఇది మేము రుజువు చేస్తాం. అంటే శవాల మీద కూడా పైసలు తీసుకునే వ్యక్తి నువ్వు. నీ బుద్ధి పలాస నియోజకవర్గం ప్రజలందరూ చూశారు. అందరికీ తెలుసు నీ సంగతి. అందుకే ఈరోజు నిన్ను పాతాళంకి తొక్కారు, ఇంకా పాతాళంకి తొక్కేస్తారు. రాజకీయ భవిష్యత్తు లేకుండా అయిపోతుంది. ఒకసారి ఆలోచించండి. వైసీపీ నాయకులారా, కార్యకర్తలారా, ఎందుకు మిమ్మల్ని చెప్తాను? రాజా లాడ్జి ఎలాగొచ్చింది? వీళ్ళన్నీ ఏం వ్యాపారం చేశాడా? ఒక బంగారం వ్యాపారం కానీ, లేకపోతే ఇక్కడ క్యాజు వ్యాపారం కానీ, ఏ రకంగా ఏ వ్యాపారం చేశాడు? ఒక మెడికల్ షాప్ని చూశాడు. దాని తర్వాత ఆయన ఎమ్మెల్యేగా అయితే ఆపేశారు. ఎంతమంది దగ్గర దోచుకుంటే ఈరోజు రాజా లాడ్జి కొన్నారు. అది మీరు ముందు తెలుసుకోండి. ఇలాంటి వ్యక్తికి మళ్ళీ మీరు ఆయన వెనక కూడా తిరగాలంటే సిగ్గుపడాల. అంత దారుణమైన ఈ కార్యక్రమాలు చేశాడు. అందుకే ఈరోజు ప్రజలు ఆ రకంగా ఇచ్చేశారు. అప్పలరాజు, ఇంకొకసారి శిరీష మేడం గురించి కానీ ఏదైనా అవాకులు చవాకులు పేలావా, ఇక నీకు మాటలతో చెప్పం. ఏం చేయాలో అది చేతలతో మేము చూపిస్తాం. నమస్కారం అండి.